ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెలంతా కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా జరగదు. ఆలస్యంగా జరగడం కానీ, విఘ్నాలు రావడం కానీ, టెన్షన్లు రావడం కానీ, ఒత్తిడితోటే ఏ పనైనా ఉంటుంది. కాబట్టి కంగారు ఎంబడిపోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇంట్లో అయినా సరే బయట అయినా సరే కలహాలకి గొడవలకి దూరంగా ఉండడం, ఎవరిని పడితే వాళ్ళు అపార్థం చేసేసుకోకుండా ఆలోచించి మాట్లాడుతూ ఉండడం చేస్తూ ఉండాలి. లేకపోతే కనుక లేనిపోని గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఎదుటివారిని అపార్థం చేసుకోకపోవడం, దాన్ని మిస్అండర్స్టాండింగ్ అంటారు. అలాంటి మిస్అండర్స్టాండింగ్ల వల్ల సమస్యలు గొడవలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. అయితే డబ్బులు బాగానే వచ్చినా కూడా దానికన్నా ఖర్చులు విపరీతంగా అయిపోవడం వల్ల మీకు వచ్చే ఆదాయం కనపడకుండా పోవడం వల్ల డబ్బులు సరిపోని పరిస్థితి కనపడుతోంది. అందుకని అప్పుల విషయంలో కానీ, లేదా దుబారా ఖర్చుల విషయంలో కానీ, అనవసరమైన వస్తువులు కొనే విషయంలో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమైన వస్తువులే కొనుగోలు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక అప్పులు చాలా శాతం తగ్గుతాయి. ఇక ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కానీ ఏదో ఉద్యోగపరంగా వచ్చే అవకాశాలని మీ తప్పుడు నిర్ణయాల వల్ల, దురాశ వల్ల పాడు చేసుకునే అవకాశాలు చేజార్చుకునే పరిస్థితులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినడం కానీ, లేదా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. మిత్రులు కూడా శత్రువులు అయ్యే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆటంకాలు, విఘ్నాలు, వీసాలు రిజెక్ట్ అవ్వడాలు, లేదా కొన్ని లెటర్స్ ఆగిపోవడాలు, ఇలా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎదుటివారికి మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ పెరిగిపోయి మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎదుటివారితో కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. బాగా డబ్బులున్నా, లేకపోతే ఆస్తులున్నా, ఉన్నా, లేదా మీ దగ్గర ఉండవలసినటువంటి పనులు మీ దగ్గర ఉన్నా కూడా ఇంకా సంతృప్తి లేకపోవడం, ఇంకా ఏదో సాధించేయాలి, ఇంకా ఏదో సంపాదించేయాలి తాపత్రయంతో కొన్ని రకాల ఆందోళనలు, తపనలు కనపడతాయని చెప్పచ్చు. అయితే కొంచెం ఈ నెలలో అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల కూడా మీకు స్ట్రెస్ కనపడుతోంది ఆర్థికంగా. ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఆందోళన కనపడుతుంది అన్నమాట. ఇంకా తప్పుడు ప్రదేశాలలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి షేర్లోను, ట్రేడింగ్లోను పెట్టేటప్పుడు, లేదా పాలసీలు అలాంటివి ఏమైనా కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. టర్మ్ ఇన్సూరెన్స్లు అవి కట్టేటప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఖర్చులని అదుపులో ఉంచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయడం కానీ, లేదా ఇరుక్కోవడం కానీ జరిగే పరిస్థితి కనపడుతుంది. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం కూడా మిమ్మల్ని కొంచెం కలచివేసే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల నష్టాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం, దానికి తగ్గ అనుకున్నంత శాలరీలు పెరగకపోవడం లాంటివి కనపడుతున్నాయి. వివాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. శారీరక కోరికలు పెరిగిపోయే పరిస్థితులు, వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం లేకపోవడము, ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులకి అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం, వాటి వల్ల ఉద్యోగాలు పోవడాలు, ఉద్యోగ నష్టాలు, ధన నష్టాలు, ఇబ్బందులు గురయ్యే పరిస్థితులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు అనేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండేవారు ఇంకా దూరపు ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇక తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ, ముఖ్యమైనటువంటి ప్రయాణాలు, దూర ప్రయాణాలు లాంటివి చివరి సమయంలో క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. అలాగే ఇష్టమైన వారితో వివాహం కానీ, లేదా ఏదైనా రిలేషన్ విషయంలో కానీ వివాహాలు లేట్ అవ్వడం కనపడుతోంది. వివాహాలు శుభకార్యాలు కూడా ఆలస్యం జరగడం కానీ, ఏదో కారణంగా వెనక్కి వెళ్ళిపోతుండడం జరిగే అవకాశం కనపడుతోంది. సంతానం వల్ల అంటే పిల్లల వల్ల ధన నష్టం, సమస్యలు అధికమవడం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, గొడవలు, వ్యామోహాలు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. క్రమశిక్షణ లేని జీవన విధానం అంటే ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి పని చేయకపోవడం, లేదా తొట్టుపాటుతనం, కంగారు, వీటి వల్ల కూడా ఇబ్బందులు కనపడుతోంది. జీవన విధానం అస్తవ్యస్తంగా కనపడుతోంది. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీకు రావాల్సిన మంచి అవకాశాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల బాధ, ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరాలు జరిగే పరిస్థితులు, పిల్లలకి మీకు మధ్య ఉండేటటువంటి రిలేషన్ విషయంలో ఇబ్బందులు, ప్రేమించిన వారు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడంతో పాటుగా ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా అది సరిగ్గా చూపించలేని వాటి వల్ల ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యే పరిస్థితి కనపడుతుంది. అంటే వాళ్ళతో చికాకులు, గొడవలు పడడం చేయకండి. ఇక అస్తమాటు ప్రతి చిన్న విషయానికి చికాకు, కోపము, అసహనం ఇవి బాగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి కంట్రోల్ చేసి కాస్త మెడిటేషన్ లాంటివి చేయండి. ఏదైనా భగవద్గీత లాంటి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తుండండి. ఎందుకంటే మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అనవసరంగా గొడవ పెట్టుకుని ఇంట్లో వాళ్ళని, కావలసిన వారిని, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ఒకానొక పరిస్థితులు ఏంటంటే అసలు మీకు ఏం కావాలో మీకే అర్థం కాని పరిస్థితులు, ఎందుకు బాధపడుతున్నారో అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. అలాగే అతిగా మాట్లాడడం, అతిగా తినడం, అతిగా కోపపడడం ఇవన్నీ మీకు సమస్యను గురి చేస్తాయి. అతిగా ఖర్చు పెట్టడం కూడా. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే ఒకానొక పరిస్థితుల్లో కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త. చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని పెట్టుబడులు పెట్టినా
అలాంటి వాళ్ళ మాటలు విని ఏదైనా నిర్ణయాలు తీసుకున్న పెద్ద నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి చెడు సలహాలు ఇచ్చే వారికి దూరంగా ఉండండి. చెడు వ్యసన పరులకి, చెడు స్నేహితులకి ఇంకా దూరంగా ఉండాలి. ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు పెద్దవడం కానీ, వ్యాపారాలు చేసేటప్పుడు పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల ఇబ్బందులు కానీ, కష్టార్థంగా ప్రతిఫలం లేకపోవడము, ప్రేమికుల మధ్య వివాదాలు, ఇష్టమైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడము, వాహనాలు చెడిపోవడము, యంత్ర పరికరాల వల్ల చెడిపోవడం వల్ల ధన నష్టము కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎక్కువ చికాకులు కనపడుతున్నాయి. స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. డాక్యుమెంట్స్, రాతకోతలు, వ్యవహారాల విషయాల్లో స్వల్ప ఆలస్యాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. శత్రువులు బాగా పెరిగిపోవడము, అలాగే నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోవడం జరుగుతుంది. మిమ్మల్ని బాగా ప్రేమించే వారిని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోకపోతే కనుక అధిష్టానం నుంచి చెడ్డ పేరు తెచ్చుకోవడం కానీ, పదవులు కోల్పోయే అవకాశాలు, జనాల్లో చెడ్డ పేరుతో పాటుగా మీ మీద కొంతమంది వ్యక్తులు లేదా ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టే అవకాశాలు, అనవసరంగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. అదే ఆదాయం కన్నా ఖర్చు మాత్రం అధికంగా కనపడుతుంది. పరిశ్రమలు పెట్టాలనుకున్నా, ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా, ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా పనులు ఆలస్యంగానే జరుగుతాయి. కంగారు పడిపోకండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి, శారీరక వాంఛలకి దూరంగా ఉండడం, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రతి చిన్న విషయానికి కోపతాపావేశాలు తగ్గించుకుని కుటుంబంతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఇక విద్యార్థులకి మనోధైర్యం తగ్గడం, చదువు పట్ల శ్రద్ధ తగ్గడం, కొంచెం భయం పెరగడంతో పాటుగా చికాకులు కనపడుతున్నాయి. అలాగే పరీక్షల పట్ల లేదా ఎగ్జామినేషన్స్ పట్ల టెన్షన్లు కనపడుతూ ఉన్నాయి. అలాగే కొంతమంది మీ చదువును పాడు చేసే స్నేహితులు ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. సెల్ ఫోన్ వ్యామోహాలకి, గేమ్స్కి, ప్రేమ వ్యామోహాలకి దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఒడిదుడుకులు కనపడుతున్నాయి. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ఇంట్లో వాళ్ళతో సమస్యలు, ఇంట్లో ఉండేటటువంటి తోటికోడలు, అత్తమామలు, భర్తతోటి లేదా ఇరుగు పొరుగు వారితోటి విభేదాలు, ఇంట్లో వాళ్ళు చెప్పే సమస్యలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము, భర్త మీద కోపించుకోవడం కానీ, అనుమానించుకోవడం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి. అలాగే వ్యామోహాలకు దూరంగా ఉండాలి. సంతానాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకి సామాన్య లాభాలు కనపడుతున్నాయి. మీరు వేసుకున్న ప్రణాళికలకి జరిగే వ్యాపారానికి సంబంధం లేకుండా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. కొత్త వ్యాపార అవకాశాలు పోగొట్టుకోవడం కానీ, వ్యాపారాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు కానీ, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం, మొండి బకాయిల వేధింపులు, అరువులు అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పీఠలో ఉండే ఋత్వికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని, అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి పరిహారాలను కూడా మా పీఠంలో బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ, లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, భూత ప్రేత పిశాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా
మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.